గుంటూరులోని కొత్తపేట నందు అమృత్ డయాగ్నోస్టిక్స్ ను తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ గుంటూరు జిల్లా డిఎంహెచ్ఓ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నజీర్ మాట్లాడుతూ అత్యాధునిక టెక్నాలజీ పరికరాలతో డయాగ్నోస్టిక్స్ ని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ఇలాంటి సెంటర్లు హైదరాబాద్, విజయవాడలో ఉన్నాయని, కానీ ఇప్పుడు ప్రజలు అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా మన గుంటూరు సిటీలోనే ప్రజలకి అందుబాటులో ఉండడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పారు. అనంతరం అమృత డయాగ్నోస్టిక్స్ నిర్వాహకులు మాట్లాడుతూ రోగి నిర్ధారణకు ముందుగా అన్ని రకాల శాంపిల్స్ టెస్టులు చేసి తక్కువ సమయంలో రిపోర్టులు అందించబడతాయని, ఈ అవకాశాన్ని గుంటూరు నగర ప్రజలు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. Diabetic patients, especially HbA1c, 3 months average rate with graphs. So last 3 months data మనకి తెలుస్తుంది. దాంతో పాటు గ్రాఫ్ కూడా వస్తుంది. చేంజ్ చేయిస్తాం. 3 months ఒకసారి కరెక్ట్గా వస్తుంది. ఈ అమృత డయాగ్నోస్టిక్ సెంటర్ ఓపెన్ చేయటం మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఓపెన్ చేసుకుని చాలా సంతోషంగా ఉంది. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 80 to 90 వరకు టెస్ట్లు అన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నారు. సో రీజనబుల్ రేట్లో మనకి అంటే ప్రజలందరికీ అందుబాటు రేట్లో ఇక్కడ టెస్ట్లు జరుగుతున్నాయి. సో ప్రజలందరూ కూడాను ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి. సో మన ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ మన గుంటూరు జిల్లాలోనే నెంబర్ 1గా మంచి పేరు తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే సార్. గుంటూరు ప్రాంతంలో మిగతా రాజధాని నగరాలకు దీటుగా గుంటూరు నగరంలో కూడా అత్యాధునికమైనటువంటి వైద్య సదుపాయాలు అలాగే డయాగ్నోస్టిక్స్ని ఏర్పాటు చేయాలనే ఒక ఆలోచనతో ఆంధ్ర రాష్ట్రంలో లేనటువంటి విధంగా గుంటూరు నగరంలో క్లినికల్ రిఫరెన్స్ ఏదైతే టెస్ట్లు ఉన్నాయో ఇంతకుముందు టెస్ట్ చేయించడానికి హైదరాబాద్, బాంబే అటువంటి నగరాలకు పంపించేటువంటి పరిస్థితి లేదు. వాటినన్నిటి కూడా ఈరోజు అమృత డయాగ్నోస్టిక్స్ గుంటూరులో ఏర్పాటు చేసి విజయవాడలో కూడా ఉంది, కానీ గుంటూరులో అత్యాధునికమైనటువంటి ల్యాబ్ని డయాగ్నోస్టిక్ సెంటర్ని ఏర్పాటు చేసి గుంటూరు నగర ప్రజలే కాకుండా చుట్టూ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా అందుబాటులో తీసుకుని వచ్చినందుకు మీరందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుతూ నగర ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఎందుకంటే వైద్యం చేయకముందు రోగిని డయాగ్నోస్టిక్ చేసి మంచి డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారానే రోగి నిర్ధారణ చేసుకున్న తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటే మంచి వైద్యం కూడా అందేటువంటి పరిస్థితి ఉన్నాయి. కాబట్టి డయాగ్నోస్టిక్ సెంటర్స్ మీద ప్రత్యేకమైనటువంటి అవగాహనతో ప్రజలు కూడా అత్యాధునికమైనటువంటి సదుపాయాలు కలిగినటువంటి డయాగ్నోస్టిక్స్ని ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేసి సేవలు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మరొకసారి ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నటువంటి డిఎంహెచ్ఓ గారికి అలాగే ఈ ఆపరేటర్స్ అందరికీ కూడా అభినందనలు తెలుపుతాం. మరియు డిఎంహెచ్ఓ గారి మా ల్యాబ్ ఓపెన్ చేయడానికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏపీలోనే ఫస్ట్ క్లినికల్ రిఫరెన్స్ ల్యాబొరేటరీ అమృత డయాగ్నోస్టిక్స్ ఇప్పటి వరకు ఏపీలో జరిగిన ప్రతి టెస్ట్ ఏవైతే ముంబై, న్యూఢిల్లీ, హైదరాబాద్ అట్లా అవుట్సోర్స్ అవుతున్నాయి ఆల్ స్పెషాలిటీ ఇన్వెస్టిగేషన్స్ మన ఏపీలోనే ప్రాసెస్ చేద్దామని మొట్టమొదటి ల్యాబొరేటరీ విజయవాడ బేస్మెంట్లో పెట్టాము. అలాంగ్ విత్ దాంతో పాటు రీజనల్ ల్యాబ్స్ ప్రతి డిస్టిక్లో పెట్టి సేవలు అందించాలని ప్రయత్నిస్తాం. ఎన్నో డయాగ్నోస్టిక్స్ ఉన్నాయి కదా, మీ డయాగ్నోస్టిక్ రావాలని స్పెసిఫిక్గా ఏమన్నా? ఇప్పుడు అన్ని డయాగ్నోస్టిక్స్ ఉన్నాయి, కానీ వీళ్ళలో ఏంటంటే కొన్ని స్పెషాలిటీ శాంపిల్స్ మాత్రమే ఇక్కడ ప్రాసెస్ చేస్తున్నారు. రిమైనింగ్ మొత్తం కూడా ఈవినింగ్ కొరియర్ చేసేస్తున్నారు. ఇక్కడ జెనెటిక్స్ కానీ, ఐహెచ్సి మార్కర్స్ కానీ, లేదా రిమైనింగ్ ఆల్ స్పెషాలిటీస్, పీసీఆర్స్ కానీ అన్నీ జరగట్లేదు అనమాట.
సో ఇప్పుడు మా ప్రయత్నం ఏంటంటే ప్రతి టెస్ట్ కూడా ఏపీలోనే జరగాలి, ఇప్పుడున్న ప్రతి టెక్నీషియన్ అది ట్రైన్ అవ్వాలని ప్రయత్నిస్తున్నాము. స్పెషాలిటీ టెస్ట్